హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఆనందలహరి తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే ఆహా ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్గా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 30 to 45 మినిట్స్ డ్యూరేషన్ లోపు అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక 2 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి పయ్య. హీరో ఫ్యామిలీ వచ్చేసి ఈస్ట్ గోదావరి ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ వచ్చేసి వెస్ట్ గోదావరి ఫ్యామిలీ. వాళ్ళకి మధ్య డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా హీరో అండ్ హీరోయిన్ కి అయితే పెళ్లి చేయడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఎలాంటి గొడవలు ఫేస్ చేశారన్నదే మీరు ఈ సిరీస్ లో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకా సేపట్లో 8:45 షోకి అయితే డ్యూట్ మూవీకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ 11:55 షోకి అయితే తెలుసు కదా మూవీకి కూడా వెళ్తున్నా. సో రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ అయితే వస్తాయి. సో నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకేమంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. నేనైతే యావరేజ్ వాచ్ అని చెప్తా, ఎందుకంటే నేను ఈ టైప్ ఆఫ్ సిరీసెస్కి అంత ఫ్యాన్ అయితే కాదు. బట్ ఒకటి చెప్తా, ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ అండ్ ఫ్యామిలీ లేడీస్కి కానీ చాలా మంది ఇంట్లో ఫ్యామిలీస్తో చూసే సిరీస్లు చాలానే ఉంటాయి. వాళ్ళకైతే చాలా బాగా వర్కౌట్ అవుద్ది, ఎందుకంటే ఒక విలేజ్ సెటప్లో జరుగుతున్న డ్రామా కాబట్టి వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఇలాంటివి పెద్ద అనిపించవు భయ్య. నాకైతే అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలేదు, అంత ఇంప్రెసివ్గా కూడా అనిపించలేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ వైజ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎందుకంటే ఈస్ట్ గోదావరి ఫ్యామిలీ అండ్ వెస్ట్ గోదావరి ఫ్యామిలీకి వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ పెట్టుకుని వాళ్ళని కొలైడ్ చేసుకుంటూ మంచి కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేస్తారు మ్యారేజ్తో పాటు. అదైతే కొంచెం పర్లేదు అనిపించింది కాన్ఫ్లిక్ట్ పరంగా. అండ్ విలేజ్ సెటప్ కానీ, క్యారెక్టర్స్ కానీ, అథెంటిసిటీ కానీ, ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగే డ్రామా ఇదంతటినీ కూడా చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేస్తారు భయ్య. ఎందుకంటే చాలా విలేజెస్లో ఈ టైప్ ఆఫ్ డ్రామాస్ అయితే చూస్తూ ఉంటాం అనమాట. సో అది కొంచెం న్యాచురల్గా అనిపించింది నాకు, ఆర్టిఫిషియల్గా అయితే అనిపించలేదు. అది కూడా సెటప్స్ పరంగానే, నేను సిరీస్ మొత్తం గురించి చెప్పట్ల, ఓన్లీ సెటప్స్ అయితే మాత్రం నాకు ఆర్టిఫిషియల్గా అనిపించలేదు. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా అనిపించాయి. కొత్త వాళ్ళు అన్నప్పటికీ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగున్నాయి భయ్య. విలేజెస్ ని చూపించిన విధానం కానీ, ఆ సీనరీస్ కానీ, విజువల్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ప్రతిదీ కూడా వర్కౌట్ అయింది. చాలా బాగా ప్రెజెంట్ చేశారనే చెప్పాలి. అండ్ అక్కడక్కడ ఫ్యూ కామెడీ మూమెంట్స్ అయితే బాగా అనిపించాయి. అండ్ ఆ లాంగ్వేజ్ పరంగా, అంటే ఆ తెలుగు యాస ఉంటుంది కదా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి, వాటిని కూడా చాలా బాగా క్యాప్చర్ చేసి చూపిస్తారు. వాటి పరంగా కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. అండ్ అక్కడక్కడ 1-2 ఎమోషనల్ మూమెంట్స్ కూడా పర్లేదు అనిపించాయి. ఇంతకు మించి అయితే నాకు పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ గా వీళ్ళు తీసుకున్న కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో ఈస్ట్ అండ్ వెస్ట్ కాన్ఫ్లిక్ట్, అది చాలా డ్రామాటిక్ గా ప్రెజెంట్ చేస్తారు. మరి ఆర్టిఫిషియల్ గా సెటప్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య నాకు. ఎందుకంటే స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే మీకు చాలా వరకు ప్రెజెంట్ చేస్తారు. ఈస్ట్ వాళ్ళు అది అంటారు, వెస్ట్ వాళ్ళేమో ఈస్ట్ వాళ్ళని తిట్టుకుంటారు, ఈస్ట్ వాళ్ళేమో వెస్ట్ వాళ్ళని తిట్టుకుంటారు. అది కూడా కొన్ని పర్టికులర్ గా కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేస్తారన్నమాట. అవంతా నాకు వర్కౌట్ అవ్వలేదు. అంటే నేను ఇప్పటిదాకా వినలేదు నేను ఈస్ట్ వెస్ట్ మధ్య ఈ గొడవలు అన్నవి. సో అది కొంచెం నాకు ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఒకవేళ మీరు వినుంటే కనుక మీరు చెప్పండి నా కామెంట్స్లో. నాకైతే అంత అనిపించలేదు. అండ్ చాలా ఇష్యూస్ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ అవి చాలా ఆర్టిఫిషియల్గా సెటప్ చేసుకుంటారు అనమాట. కావాలని గొడవలు క్రియేట్ చేయడం అండ్ కన్వీనియంట్గా రైటింగ్స్ రాసుకోవడం. మీరు ఫస్ట్ ఎపిసోడ్లో చూస్తేనే నాకు ఆ సెటప్ వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎందుకంటే హీరో హీరోయిన్కి పెళ్లి చేయాలి ఎలా అన్నా సరే కానీ, సో అందువల్ల దానికి తగ్గట్టుగా వాళ్ళు కన్వీనియంట్గా రైటింగ్స్ రాసుకొని ఫోర్స్గా పెళ్లి చేసి చూపుతారు ఫస్ట్ ఎపిసోడ్లోనే, ఏదోలా ముగించాలి రైటింగ్స్ అనేవి. అది అసలు అలా వర్కౌట్ అవుద్ది అన్నది ఏం లేదు. ఫుల్ ఆర్టిఫిషియల్ సెటప్ ఉంటుంది, న్యాచురల్ గా అయితే వెళ్ళదు అదంతా కూడా. అది నాకు ప్రాబ్లం అనిపించింది. ఆ మెయిన్ లీడ్స్ మధ్య వస్తున్న గొడవలు కానీ, ఫ్యామిలీస్ మధ్య వస్తున్న గొడవలు కానీ, ఇవన్నీ కూడా 1-2 మూమెంట్స్ లో వర్కౌట్ అవుతాయి. బట్ మాక్సిమం మూమెంట్స్ అన్ని కూడా నాకైతే అసలు సెట్ అవ్వలేదు. చాలా ఫోర్స్డ్గా అనిపించాయి. ఈవెన్ క్లైమాక్స్ కూడా భయ్య 8th ఎపిసోడ్ వచ్చేసింది కాబట్టి ఓకే, 8th ఎపిసోడ్లో మన క్లైమాక్స్ చేసేయాలి ఖచ్చితంగా. సో ముగించేంతాం, అందరూ రిలీజ్ అయిపోతారు. క్యారెక్టర్లు అన్నీ కూడా అంటే 7 ఎపిసోడ్స్ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మోటివ్ ఉంటుంది. సో 7 ఎపిసోడ్స్లో ఆ మోటివ్ బాగానే క్యారీ చేస్తారు. బట్ 8th ఎపిసోడ్కి వచ్చేసింది, ఎండింగ్ అయిపోతుంది కాబట్టి సీజన్, క్యారెక్టర్స్ అన్ని మారిపోవాలి. మారిపోకపోతే మళ్ళీ కష్టం కదా. సో అందుకని చెప్పేసి బలవంతంగా మార్చేస్తారు భయ్య ఫోర్స్డ్గా. మన మీద కూడా దురుతారు అనమాట. సో నాకైతే చాలా ఫోర్స్డ్గా అనిపించింది. నాకు మెయిన్ సిరీస్ ఇదే ప్రాబ్లం. ఎలాంటి న్యాచురల్ డ్రామాస్ చూపిస్తున్నప్పుడు ఆ న్యాచురల్ ఫ్లో అన్నది, ఆ అథెంటిసిటీ అన్నది, ఆ ఎమోషనల్ కనెక్ట్ అన్నది చాలా అవసరం. నాకు అదైతే ఈ సిరీస్ లో కనిపించలేదు. నాకు అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ సిరీస్ నుంచి. సో నాకు అందుకే వర్కౌట్ అవ్వలేదు భయ్య. బిలో యావరేజ్ ఆర్ యావరేజ్ అని చెప్తున్నా. మీరు చూద్దాం అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కనుక గివ్ ఇట్ ఏ ట్రై, మీకు నచ్చచ్చు ఖచ్చితంగా. ఆహా ప్లాట్ఫామ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం లేదు. తెలుగు వెబ్ సిరీస్ నే. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.